మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సినిమా ఎంత బాగుందని అడగాలి. సినిమా ఎప్పుడు బోయపాటి గారు బాలకృష్ణ సినిమా తీస్తే అంటున్నావు డిసెంబర్ 5కి హైప్ కోసమే డేట్ ఎందుకు తీసిన అంటుండు. అది ఎంతవరకు నిజమా అబద్ధమా? డిసెంబర్ 5 హైప్ కోసం ఎందుకు తీస్తాం సార్? హైప్ కోసం ఎందుకు తీస్తాం సార్? మేము అంత బాధపడ్డాం. థియేటర్ ద్వారా బ్యానర్లు కట్టేసి లైటింగ్లు పెట్టేసి డిసెంబర్ 5 రాకపోతే మరి థియేటర్లో లైటింగ్ ఎందుకు కడతారన్న? బ్యానర్లు ఎందుకు కడతామన్నా మేము? అసలు చెప్పు. సినిమా రావాలని అంత ఇంట్లో మా డేట్ బదులు మాకు గుర్తులే కానీ, మా పిల్లల డేట్లు మాకు గుర్తులే కానీ, ఈ డిసెంబర్ 5 మాత్రం మైండ్లో ఫిక్స్ చేసుకున్నామన్నా. జై బాలయ్యే, బాబులకే బాబు, బాలయ్య బాబు, అంతే అంతేనా? బాలకృష్ణ సింహంలో డైలాగ్ చెప్తాడు, రే నాతో పెట్టుకో, జనంతో కాదు, 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా, నేను రెడీ. కొడితే మెడికల్ టెస్ట్ చేసుకుని నీ ఆస్తిని మొత్తం అమ్మినా సరిపోవురా. కనెక్ట్ అవుతాయి, మర్చిపోవట్లేదన్నా. చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు. మరి పెళ్లి చేసుకునేటప్పుడు హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకుంటారు. పంతులు 4 గంటలు కూర్చోబెడితే 4 గంటలు కూర్చుంటున్నారు కదా. కాకపోతే మనకు అవసరమైనప్పుడే సాంప్రదాయాన్ని ఓడుకుంటున్నారు, తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. గుడికి వెళ్తారు, ఆ రోజు గుడి అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్కే బీరు తాగుతారు. ఈ రోజు నుండి బీరు వదులు భగవద్గీత పట్టు, బీరు వదులు భగవద్గీత పట్టు. సినిమాలో చాలా బాగా హైందవ ధర్మం గురించి చెప్పారు. సో ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అసలు ఎక్కడ తగ్గలేదన్నమాట. బాలయ్య యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనుకున్నా, చాలా బాగున్నాయి, ఎక్కడ తగ్గలేదని. అప్పుడు నరసింహానాయుడు, సమరసింహారెడ్డిలో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జెటిక్గా అఖండ 2ని కంప్లీట్ చేశారు. అఖండ 3 నుండి 10 వరకు ఉంటాయి పార్ట్స్. అయితే కంపల్సరీగా పాన్ ఇండియాలో వస్తాయి. అవైతే నేను స్టార్టింగే చెప్పాను కదా, బోయపాటి గారి గుడి కడుతున్నా, బాలకృష్ణ గారి యాక్టింగ్కి బోయపాటి గారి డైరెక్షన్కి గుడి కడుతున్నా అని చెప్పాను. నిజంగా సూపర్ కాంబినేషన్. హిట్ పేరు ఏది ఉందంటే ఈ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి అన్న. ఫైట్ విషయానికి వస్తే అసలు ఆ త్రిశూలం తిప్పేసిన కానీ తెచ్చేసేసిన కానీ ఒక రేంజ్లో ఉందంటున్నారు. ఏ విధంగా ఉన్నాయి ఫైట్? ఆ సీన్స్ కోసమే మళ్ళీ వెళ్ళాలన్న. ఒక్కసారి చూస్తే మీరు ఆ సీన్స్ని క్యాప్చర్ చేయలేరు, మళ్ళీ వెళ్ళాలి. ఎంత బాగున్నాయంటే, అది త్రిశూలాన్ని తిప్పాలి, ఒక మనిషిని ఇలా దిష్టి తీయాలని చెప్పి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. సో యూనిక్గా ఆలోచించారు డైరెక్టర్. ఇంత బాగా ఆలోచించినందుకు మళ్ళీ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. కంపల్సరిగా హైందవం, హిందువులు, బ్రాహ్మణ్స్ లేదా హిందూ మతం ఉన్న వాళ్ళు 100% వచ్చి చూస్తారనమాట ఈ మూవీ. దీంట్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇందులో పెట్టకూడదు కదన్న, అయినా కూడా ఒక సాంగ్ అయితే పెట్టారు, జాజికాయ అని. సో సాంగ్కి తగ్గట్టు వేరే బాలకృష్ణ, ఇద్దరు రోల్స్ ఉంటాయి కదా, వేరే బాలకృష్ణకి ఇచ్చారు. హైందవ మన అఘోరి బాలకృష్ణకి, ముని బాలకృష్ణకి అయితే మాత్రం ఏమీ సాంగ్స్ కాదు, వెనక బ్యాక్గ్రౌండే ఇచ్చారు. చాలా బాగుంది సినిమా. సూపర్ అండి. డైలాగ్స్ కానీ పాటలు కానీ చాలా హైలైట్ అండి. బాలయ్య గారిని సినిమాలో చూసి బయటకు వచ్చి ఇంకా ఆ ఊపులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా చూసినంతసేపు మేము ఆడ గుస్బంతో చాలా ఎగురుతూ ఉన్నాము. అక్కడ చేసే తాండవం ఇక్కడ ఇంకా చేస్తున్నామండి. ప్రజల ముందుకు చేస్తున్నాం కాబట్టి ఇంకా మాకు ఆనందంగా ఉందండి. ఫైట్స్ చాలా బాగున్నాయండి, సూపర్, చాలా బాగున్నాయండి. శివునికి అగోరగొట్టపు చాలా హైలైట్ అండి. ఆ గంభీరం రావాలంటే కనుక ఎవరి చేత కాదు. నేను అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజు, భగవంత్ కేసరి, బాలకృష్ణ ఏ గెటప్లో ఉంటే సినిమాలో ఆ గెటప్ నేను వేసుకుంటూ ఉంటానండి. ప్రొద్దుటూరు మాది, కడప డిస్టిక్. అక్కడంతా వేస్తున్నాను, అక్కడ పేరు వచ్చింది. ఇక్కడ కొందరికి చూపిస్తాం, తెలంగాణలో గెటప్ వేసుకొని ప్రజల మధ్యకు వస్తామనే ఉద్దేశంతో నేను వచ్చినానండి. ఫుల్ బాలకృష్ణ అంటే మాకు అభిమానం అండి, చాలా అభిమానం. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చాలా ఒక డైలాగులు కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం.
సినిమా చాలా బాగుందండి. చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ఫస్ట్ అయితే అది మానుకోండి. ఎవరైతే నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత రివ్యూస్ ఇవ్వండి మీరు, ఓకేనా? సినిమా చూసిన తర్వాత రివ్యూస్ ఇవ్వండి. కొన్ని సంవత్సరాలు కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తే మీరు సినిమాలు చూడకుండా వచ్చి రివ్యూలు ఇస్తున్నారు బాలయ్య బాబు గురించి, అఖండ తాండవం గురించి. ఏమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నచ్చలేదు భయ్యా మీకు సినిమా? ఎలాంటి సినిమాలు కావాలి మీకు? ఏమైంది ఆ సినిమాకి? నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు మీరు. ఫస్ట్ సినిమా చూడండి వచ్చి థియేటర్లలో. దట్స్ భయ్యా. ఫస్ట్ థింగ్ వచ్చేసి బోయపాటి గారి డైరెక్షన్ ఆల్రెడీ మనం చూసాము, వేరే లెవెల్లో ఉంది సినిమా. డైలాగులు సనాతన ధర్మం గురించి చాలా 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 బాగా చెప్పారు. నిజంగా చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అన్న. ఆది పెనిశెట్టి గారు వచ్చినప్పుడు ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో తమన్ గారి మ్యూజిక్, బోయపాటి గారి డైరెక్షన్, బాలయ్య బాబు యాక్షన్ మూడు కలిపిన ఒక కాంబో. అఖండ తాండవం కాదు, లోపల శివతాండవం జరుగుతుంది. వెళ్ళి చూడండి తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను సీరియస్గా, ఎవరైతే సనాతన ధర్మం గురించి కించపరిచి నీచంగా మీడియాలకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎవరైతే సనాతన ధర్మాన్ని కించపరిచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వచ్చి ఒకసారి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. సనాతన ధర్మం విలువ తెలుస్తుంది మీకు. సనాతన ధర్మం విలువ తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని కెమెరాలు ఉన్నాయని చెప్పి కెమెరాల ముందుకు వచ్చి ఫేమస్ అయిపోవడానికి ఇష్టం వచ్చినట్టు సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడడం కాదు. సినిమాలు చూడండి, తెలుస్తుంది మీకు వాల్యూ ఏందో. సనాతన ధర్మం వాల్యూ తెలుస్తుంది ఖచ్చితంగా. అఖండ 3 ఉంటే పండగేనన్నా, అఖండకి పండగ చేసుకున్నాం. అఖండ 2 ఇప్పుడు అఖండ తాండవంకి లోపల విధ్వంసం సృష్టించాము ఆల్రెడీ మా బ్యాచిలర్ పార్టీ మూవీ టీం అందరం నిన్న ప్రీమియర్ చూసాము. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మూవీకి వెళ్తున్నాం మేము. వేరే లెవెల్. నో వర్డ్స్ సింగిల్ వర్డ్ ఒకటే, టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ లిటరల్లీ. ఏదైతే ఆ మంచుకొండలో ఫైట్ సీన్ ఉందో, ఆ ఫైట్ సీన్లో కెమెరా ఉన్న సంగతి మర్చిపోయారు బాలయ్య బాబు గారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కెమెరాకి నాకు సంబంధం లేదు, మీరు షూట్ చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అని చెప్పి తల్లకాయలు తెగనరుకుంటూ వెళ్ళిపోయాడు. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్ బాలయ్య బాబు గారిది. ఆల్రెడీ చూసాం ఇంతకుముందు చాలా, లక్ష్మీ నరసింహ నైట్ చూసాము, ప్లస్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాం. అఖండ 2 సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే అఖండ 1 కంటే 2 కూడా బాగుంది, 1 కూడా బాగుంది, 2 బాగున్నాయి. బాలకృష్ణ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక పాన్ ఇండియా మూవీ. మన తెలుగు సినిమా పోయిందంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి, గొప్పగా ఫీల్ కావాలి. అంత బాగుంది సినిమా. ఈ సినిమా ఒక చరిత్రలో రికార్డు కొడుతుంది. బోయపాటి గారి ఇది ఒక 4వ సినిమా. లెజెండ్, అఖండ, సింహ, అఖండ 2 4 సినిమాలు బంపర్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. అది కూడా మన సినిమా ఒక తెలుగు సినిమా కుంభమేళ తీసుకుపోయి తీసిన చూసిన బోయపాటి సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అక్కడ షూటింగ్ తీసిరంటే మీరు మన అదృష్టం సార్. మన తెలుగు సినిమా తీసిరంటే ఇంకోటి గొప్పగా ఫీల్ కావాలి. 140 సంవత్సరాల కుంభమేళ వచ్చినప్పుడు వచ్చేది మళ్ళీ ఇప్పుడు తీసిరు మీరు. అది మన తెలుగు సినిమా ఎప్పటికీ నిలిచిపోయేటట్టు తీసిరు సినిమా. హ్యాట్స్ ఆఫ్ సార్, అంత బాగుంది. అఘోర క్యారెక్టర్ మన రంగస్థలంలో అన్న క్యారెక్టర్ వేస్తారు రామ్ చరణ్. ఆయన క్యారెక్టర్ కూడా బాగా చేసిండు, విలన్ క్యారెక్టర్ ఆయన బాగా చేసిండు. ఇంకోటి అఘోర క్యారెక్టర్ మన బాలకృష్ణ గారు, అసలు మనకు 2 కళ్ళు సరిపోవు ఆయన యాక్టింగ్కి, అంత బాగా చేసిండు. అసలు బాలకృష్ణ గారు చెప్పాలని హ్యాట్సాప్ చెప్పాలని ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. బోయపాటి గారికి నిజంగా చెప్తున్నా సార్, హ్యాట్సాప్ సార్. అసలు ఈ సినిమాకైనా ఒక అవార్డు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బోయపాటి సార్, జై బాలయ్య, జై బాలయ్య. ఆది పురుషుడు మస్తు యాక్టింగ్ చేసిండు. ఆయన ఒక నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా కష్టపడ్డారు. మేము చెప్పిన తమన్ గారు మ్యూజిక్ మాత్రం అద్దర కొట్టేసిండు, ఎక్కడ తగ్గలేడు, ఇచ్చి పడేసిండు తమన్ గారు. సూపర్. బాలయ్య అఖండ 2 ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బోయపాటి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది సినిమా. మనం అనుకొని రావచ్చు బోయపాటి గారి సినిమా, బాలకృష్ణ సినిమాలో చాలా ఫైట్లు ఉంటారా బాబు అనేసి, కానీ ఫైట్లే ఉంటాయి. అది ఒక బాలకృష్ణ గారు తప్ప వేరే ఒకరు ఎవ్వరు చేయలేరు. అలాంటి ఫైట్లు పెడతారు బోయపాటి గారు. అది బాలకృష్ణ గారికే సాధ్యం అవుతుంది, మళ్ళీ బోయపాటి గారికే సాధ్యం. వీళ్ళిద్దరు కలయికలు వచ్చిన ఏ ఫైట్ అయినా, ఏ సీన్ అయినా సినిమాకే హైలైట్ ఉంటుంది. అఖండ ప్రపంచం మొత్తం చూడాలనేసి ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి బోయపాటి గారు ప్రపంచం మొత్తం చూడాలనేసి అఖండ సినిమా 2 తీసి ప్రపంచమే చూడాలని తీసి చూపించారు మనకు అఖండ 2 బోయపాటి గారు.
అఘోరి పాత్రలో మాత్రం బాలయ్య బాబు ఎదిగిపోయాడు అన్న, ఒదిగిపోయాడు సినిమాలు. అంత బాగున్నాడు అఘోరి పాత్రలో బాలయ్య మాత్రం. బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే నిజంగా శివుడే బాలయ్య రూపంలో దూరి ఎమ్మెల్యే పరదలు నడిచి వచ్చేస్తుంటే నిజంగా శివయ్య వచ్చేస్తాను అనుకుంటాం మేము. అట్లా ఉందన్న శివయ్య మాత్రం. బాలకృష్ణ తాండవం అక్కడ 2 విలన్ ఆది ఫిల్మ్ సిటీ చాలా బాగా చేసిండు. సినిమాలు చాలా అందంగా కూడా చూపించారు బోయపాటి గారు. అఖండ 3 ఉన్నా కొంచెం ఆపాలి బోయపాటి గారు. సింహ లాంటి సినిమా మాకు కావాలి, లెజెండ్ లాంటి సినిమా మాకు కావాలి. చూద్దాం. అది వెంటనే చూస్తే అఖండ 1 చూస్తాం కదన్న, మళ్ళీ 2 అదే చూడడానికి కొంచెం కష్టం వస్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఒక మంచి సినిమా తీయండి. మళ్ళీ ఏంటంటే ఒక సింహ లాంటి సినిమా మళ్ళీ మాకు కావాలి. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ 150 కోట్లు కలెక్ట్ చేసిందట. ఇంకా ముందు ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ చూసిన సినిమా ఇదంతా. వేరే ఫ్యాన్స్ ఫ్యామిలీతో సహా వచ్చి వస్తారు ఈ సినిమాని. ఎప్పటికైనా ఈ సినిమా 300-400 కోట్లు మాత్రం పక్కా సరే. ఫస్ట్ టైం అన్న ప్యాన్ ఇండియా మూవీ బాలకృష్ణ గారికి. అబ్బా ఆశ్చర్యపడిపోయాం. బాలకృష్ణ గారు ప్యాన్ ఇండియా సినిమా తీరే మనిషి, కానీ బోయపాటి గారు మాత్రం సరైన టైంలో సరైన సింహాన్ని దింపారు. బాహుబలి రికార్డులు, బాలయ్య బాబు రికార్డుల గురించి మాట్లాడచ్చు సార్. ఒకటి కలసం రావాలంటే సినిమా రేటు బట్టి వస్తాయి సార్. ఏదైనా అదేందా 2000 రూపాయలు టికెట్ పెట్టుకొని కలసం ఎక్కువ వస్తుంది, 200 పెట్టుకుని కలసం ఎక్కువ రాదు. సినిమా బాగున్నా కలసం రాదు. కానీ బాహుబలికి దీనికి చాలా తేడా ఉంది. ప్రభాస్ గారు అక్కడ, ఇక్కడ బాలయ్య బాబు గారు. ఇది ఆంధ్ర తెలంగాణలో మాత్రం బాలయ్య బాబు చాలా రేంజ్ ఉంది. పుష్ప రికార్డులు కూడా అన్ని ఏవి బ్రేక్ అవుతాయి, అన్ని ఏ రికార్డు ఆ రికార్డు బ్రేక్ అయిపోతుంటాయన్న. BB4 అంటే ఏంటనుకున్నా బాలయ్య బాబు బాలకృష్ణ అంటే ఒక చరిత్ర. అప్పటి నుంచి ఆతృతగా చూస్తారు జనాలు, ఎప్పుడు వస్తుంది అనేసి. అన్నా బాలకృష్ణ అఖండ డైలాగ్ చాలా ఉన్నాయన్న. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక అంటాడు బాలయ్య బాబు. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుందన్న. బోయపాటి గారు మీరు చూడండి ఒకసారి, లెజెండ్ సినిమా చూడండి, సింహ చూడండి, ఇంటర్వెల్ సీన్ ఎలాగెడుతుంటారు ఆ విధంగా సినిమా కూడా పెట్టింది. ఇందులో కూడా ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో. మన నందమూరి ఫ్యాన్స్కి ఏ సినిమా కావాలనేది, ఏ విధంగా ఉండాలని ఆ విధంగా బోయపాటి గారు తీశారు. అందరికీ నచ్చుతుంది కూడా. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారు. అది సూపర్ అన్న. ఇంకా బోయపాటి గారి గురించి అడగొద్దు. బాలకృష్ణ కూడా సినిమా మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. తమన్ గారికి సౌండ్ తగ్గించారన్న, లోపల పొరపాటు అయిపోయింది. ఆ స్పీకర్లు పోతాయని సౌండ్ ముందే కంట్రోల్ చేసుకున్నారు. బీజిఎం ఇంకా హైలైట్. చెవులను బొక్కలు పడిపోతాయి చెవులని. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బోయపాటి గారు బాలకృష్ణ మళ్ళీ ఇంకొక 5వ సినిమా తీయాలని మన అందరూ తరపున మీకు కోరుకుంటున్నాం. హాయ్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను అఖండ. నాకు ఇష్టమైన స్వీటు కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చూసినందుకు నా జన్మ ధన్యమైంది. అసలు ఏంటి బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్ ఏంటి? మీ రూపంలో ఒక శివుడు తాండవం చేశారు. మీరే ఒక శివ రూపంలో ఉన్న మా దేవుడు మీరేనయ్యా. అసలు ఏంటి ఈ సినిమా చూసినందుకు అయితే ఒక్కొక్కరు చూడండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూడండి. ఇందులో ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్, ఆ గ్రాఫిక్స్, అక్కడ అసలు ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్పాలంటే అసలు ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ ఒక 20 minutes లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఇరగదీశారండి అసలు ఈ సినిమా. అసలు ఇలా డైలాగ్స్ మాత్రం అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక డైలాగ్ మీకోసం. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు, విధిని ఎవర్రా ఆపేదే అనే డైలాగ్స్ ఉన్నాయి. ఒక విలన్ని నరుకుతప్పుడు అతని హార్ట్ బీట్ చూసి నరుకుతుంటాడు మన బాలయ్య గారు. అందులో ఆ చంపేసిన తర్వాత నరకయాతన ప్రాప్తిరస్తు అంటున్న ప్రతి ఒక్క సీన్ టు సీన్ అసలు వేరే ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే అసలు ఒక భక్తుడు, మన బాలయ్య గారు శివభక్తుడు అయితే బాలయ్య గారు వాళ్ళ అమ్మ చనిపోతే బాలయ్య వెళ్ళకపోతే మన శివుడు బాలయ్య రూపంలో వెళ్ళి వాళ్ళ అమ్మకి శతకోరి పెడతాడని. అది మాత్రం అయితే చాలా అంటే చాలా మిరాకిల్ అసలు స్టోరీ. ఇందులో ఫైట్స్ మాత్రం అయితే ఒక మిరాకిల్. అసలు త్రిశూలం ఫైట్ మాత్రం అయితే ఒక బ్లడ్ పడుద్ది, ఒక్కొక్కరు నరుకుతుంటే అసలు ఆ ఫైట్స్ వేరు. కానీ ఇక్కడ ఇలా ఉన్న ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో మాత్రం ఒక రోబోట్తో ఉన్న ఫైట్ మాత్రం ఒక మిరాకిల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాత్రం దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చూసిన వాళ్ళు మాత్రం అయితే ఈ సినిమా అసలు దేవుని మాత్రం 100% నమ్ముతారు. సరే ఓకే అండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఈ సినిమా చూడాలి. ఇది ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రాలేదు. అఖండ 3 కూడా ఉంటుంది. మీరు అఖండ 3 కూడా చూడండి. బాలయ్య గారు, మీ యాక్టింగ్, మీ ఎనర్జీ, మీ యొక్క అసలు బోయపాటి సీన్ గారు, మీరు ఏంటండి, ఈ స్టోరీ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, ప్రపంచ రికార్డులు కొడుతుంది ఈ సినిమా. అవతార్ మించి కాక్షన్ కూడా వస్తుందండి.
చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ మాత్రం రండి, మీ కిడ్స్కి మాత్రం ఈ సినిమా చూపించండి. దేవుడు అంటే ఏందో చూపిస్తారు. శివుడు మాత్రం తాండవం చేపించారు. ఒక కైలాసంలో ఉన్న తాండవం. ఆల్రెడీ మన కైలాసంని కాల్చడం చూస్తుంటారు. ఆ టైంలో లాస్ట్ ఫైట్ మాత్రం అయితే ఒక మిరాకిల్ ఉంటుంది. త్రిశూలం పెట్టి ఇలా కాల్స్తుంటే మాత్రం ఒక్కొక్క సీన్ ఎగిరి పడుతుంటే ఆ మిరాకిల్ అసలు ఆ సీను. ఈ సినిమా కూడా నేను చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు వచ్చేసి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.